మన కరుణ తమ్ముడు చేసే వీడియోలు చూసి పిచ్చి బర్రెగా తయారైన ఓబులయ్య అనే ఒక పిచ్చి మతోన్మాద బర్రె ఏమని అడిగిందంటే, మరి యెహోవా జనాలకు వాయి వరుసలు లేనివి ఎట్లా కల్పించాడు, వావి వరుసలు లేని సంబంధాలను ఎట్లా సృష్టించాడన్న ఒక పిచ్చి ప్రశ్న అడిగాడు. నిజానికి దేవుడు వావి వరుసలు లేని సంబంధాలను పెట్టలేదు. అది అపార్థం చేసుకున్నాడు. అవి మనుషులు చేసిన పాపాలు. మనుషులు వాళ్ళు చేసిన పాపాలను దేవుడు అనుకుంటున్నాడు. పవిత్రమైన దేవుడు ఎక్కడైనా వావి వరుసలు లేని సంబంధాలు పెడతాడా? మిగతా ఏ జీవిలోనూ లేని సంబంధాలు ఈ మానవ జంతువుల్లోనే ఎందుకుండాయి? యెహోవా దేవుడు జనాలకు వావి వరుసలు లేని సంబంధాలను పెడితే మరి లేవియకాండం 18వ అధ్యాయంలో ఎందుకు వాటిని ఖండించాడు? పిచ్చి ఓబులయ్య, నీ సనాతన దేవుళ్ళ వావి వరుసలు లేని సంబంధాలను ఖండించిన ఒకే ఒక పరిశుద్ధ గ్రంథం బైబిల్ మాత్రమే. లేవియకాండం 18వ అధ్యాయం మొత్తం చదివి అప్పుడు అడుగు ఈ ప్రశ్న. నీకు దమ్ముంటే అడుగు. ఈ కరుణాకర్ కానీ, తర్వాత గోచి అండ్ ఆల్ గలీజు సేనల బ్యాచ్ కానీ, ఇంకా మిగతా ఏ మతోన్మాద బర్రె కానీ ఈ ప్రశ్నను లేవియకాండాన్ని తీసి చదవలేదు ఇంతవరకు. ఎందుకంటే లేవియకాండము 18వ అధ్యాయం చదివినట్లయితే వీరిది ఉత్త లొత్తల వీడియోలని అందరికీ తెలిసిపోతుంది. ఓహో, ఇలాంటి పిచ్చి సన్నాసులు ఉండారు కాబట్టే ఈ వాళ్ళ రాష్ట్రాల్లో ఇలాంటి పిచ్చి సన్నాసులు ఉండారు కాబట్టే వాళ్ళ కోసం ఈ వీడియోలు అర్థం పర్థం లేకుండా అడుగుతారు కాబట్టే వాడు చేసిన నా కరుణాకర్ తమ్ముడు ప్రశ్నించిన ఎంగిలిని వీడు నాకి మళ్ళీ నన్ను అడుగుతుంటాడనమాట. అంటే వాడు గోచిగాడు కరుణాకర్ అన్నారు కదా, ప్రశ్నించండి ప్రశ్నించండి అంటే వాళ్ళు ప్రశ్నించేటివి ఇలా తిక్కతీటలు తేలిపోయే ప్రశ్నలు అనమాట అన్నీ జవాబు చెప్తే. కానీ మనం అడిగిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానాలు లేక వాళ్ళు కోప్పడుతూ చేస్తూ ఉంటారు. ఇది మీరు ముఖ్యంగా గమనించండి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ప్రతి ఒక్క క్రైస్తవ సహోదరుడు కూడా బైబిల్ పరంగా సమాధానాలు ఇస్తూనే ఉన్నారు, వారికి అనుగుణంగా కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. కానీ మనం అడిగిన ప్రశ్నలకి సమాధానాలు లేక బూతులకు దిగుతుంటారు. ముఖ్యంగా ఎవరు? గోచి అండ్ ఆల్ గలీజు సేనల బ్యాచ్ నటుడు. వాళ్ళు లేకోళ్ళు కాబట్టి వారి నోటి వెంట అలాంటి బూతు మాటలు వస్తుందన్నమాట. ఈ విషయాన్ని, ఈ గోచి అండ్ ఆల్ గలీజు సేనల బ్యాచ్ విషయాన్ని మొత్తం ఫణి రాజేష్ అనే ఒకతను బయట పెట్టాడన్నమాట. అది అసలు సంగతి.